మీకు ప్రత్యర్థిగా ఉండి మిమ్మల్ని మొన్న మీ మీద అటాక్ చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించిన మీరుండే నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక కొత్త ఆలోచన విధానంతో వచ్చారు. ఒకసారి ఆలోచన విధానం విందాం. అధ్యక్ష, ఇటీవల మా నియోజకవర్గానికి మాజీ మంత్రులు అదేవిధంగా నాయకులు వచ్చి విచ్చేసి తమకు తాము పులులుగా సింహాలుగా స్వయం ప్రకటితం చేసుకొని వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే నిజంగా మనకు అమరావతి రీజన్లో ఒక ప్రతిష్టాత్మకమైన జువాలజికల్ పార్క్ అవసరమైందని నాకు అనిపించి మీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అంటే గుంటూరులో పుల్లు సింహాలు ఎక్కువైపోయినాయి కదా, చూపెట్టమని అడుగుతుంది. మొన్న ఎవరు ఒక లేడీ మాట్లాడుతుందండి, మా మాధవి అది లేడీ సింహం అని మాట్లాడుతుంది. మాట్లాడుతుంటారు, మరి ఆమెను కూడా బెటర్ చూడదు దానిలో. కానీ రాజకీయాల్లో ఈ మేము స్వయంగా మీ పార్టీ అధ్యక్షుడే అంబటి రాంబాబు ఒక టైగర్ అని అన్నాడు. ముద్రగడ పద్మనాభం వచ్చి పులి బిడ్డను చూడటానికి వచ్చాను అన్న. సో ఈ రాజకీయాలు, ఈ పులులు సింహాలు, ఈ పంచాయతీ ఏంటి నాకు అర్థం వస్తుందండి. అన్నీ మామూలు రాజకీయాలే. ఇటు ఇంకోటి టైగర్ లాగా ఉన్నాడు అంటారు, ఏముంది దానిలో తప్పేముంది? ఆ సందర్భోచితంగా వచ్చేటటువంటి మాటలు. నాకు నిజంగా రాంబాబు అన్న కాపుల్లో పుల్లాగా ఉన్నాడు అంటే ఆ పేరు ఆయన పెట్టాడు, కానీ ఇచ్చింది వీళ్ళే, దాడి చేసిన వాళ్ళే. పుల్లాగా ఎదుర్కొన్నాడు అనేది. నేను జైలుకి వెళ్ళటం కానీ ఇంకోటి కానీ ఎక్కడ నేనేమీ భయపడలేదే. నేను భయపడిందల్లా ఆ 7 hours నా కుటుంబం, నా పిల్లలు. అని మీ కుటుంబాన్ని రిస్క్లో పడేస్తున్నాను మీకు అనిపించట్లేదా ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు? నేను పడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 67 మందితో గెలిస్తే 21 మంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు చాలామంది ఏమన్నారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు 21 మందిని కూడా అట్టి పెట్టుకోలేకపోయాడు. అదే కామెంటు, పారిపోయిన వాళ్ళు అనాలి. కానీ అంటే నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 21 మంది ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోయాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఆయన. అది కరెక్టా? లేకపోతే ఈ 21 మంది పార్టీ మార్చడం తప్పనిదా? అంటే ఇప్పుడు చెప్పాల్సింది నేను రిస్క్లో పడేయటం కాదు. ఇలా రిస్క్ చేయటానికి వచ్చేటటువంటి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, దుర్మార్గులు, అన్యాయస్తులు. ఇది తప్పు అని చెప్పాల్సిన పాఠం రావాల్సింది పోయి మీరు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉంటే, లేదు చంద్రబాబు నాయుడు గారిని మీరు పొలిటికల్గా విమర్శిస్తే, లేదు లోకేష్ రాసిన రెడ్ బుక్కు మీరు గడగడలాడుకోకుండా నా కుక్క కూడా లెక్క చేయదంటే నీ పెళ్ళాం బిడ్డల్ని కొడతారు కాబట్టి నువ్వు భయపడి కూర్చోమంటాం, ఇది సమంజసమేనా అని అడుగుతాను. ఇజ్ ఇట్ కరెక్ట్? ధైర్యంగా ఉన్నోడిని శభాష్ అని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. ఎవరైతే ధైర్యంగా, ధర్మంగా, న్యాయంగా పోరాడుతున్నాడో వాడికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు, దాడులు చేస్తున్న వాళ్ళని ఖండించాలి అని నేను కోరుకుంటున్నాను.